కింద పెడతా అని చెప్పి 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎంబడి పడితే కనీసం అప్రూవల్ ఇవ్వలే, కొండగట్టుకు అప్రూవల్ ఇవ్వలే, సిఆర్ఎఫ్ నిధులు కూడా అప్రూవల్ ఇవ్వలే, లాస్ట్కి ఇచ్చారు ఒక ఇయర్. కానీ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము 1408 కోట్ల రూపాయలు కేవలము ఈ 7 సంక్షేమ పథకాలకు మాత్రమే 1408 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఈ 7 సంక్షేమ పథకాలే. ఉపాధి కూలీ కోసం 385 కోట్ల 40 లక్షల రూపాయలు, మెటీరియల్ కాంపోనెంట్ కోసము 213 కోట్ల రూపాయలు, మొక్కల పెంపకం కోసము 266 కోట్ల 80 లక్షల రూపాయలు, 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 175 కోట్ల రూపాయలు, ట్రైసైకిళ్ల కోసం 75 లక్షల రూపాయలు, స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల కోసం 23 కోట్ల 42 లక్షల రూపాయలు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 340 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద దాదాపు 3 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఇచ్చినాం. ఇవి కేవలం 7 సంక్షేమ పథకాలకే. కానీ ఇవి కూడా ఇవన్నీ స్కామే. 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు మొత్తము గ్రామాల అభివృద్ధి కోసం ఇస్తే కరెంటు బిల్లు కట్టిర్రు, గ్రామాల శాలరీస్ ఇచ్చిర్రు, ట్రాక్టర్లు కొన్నారు, రోడ్లు ఏమంటే వాళ్ళ కోసం ఇవ్వమంటే. ఇవాళ చెట్ల పైసలు మొత్తం దొబ్బిపోయారు, చెట్లకిస్త పైసలు మొత్తం దొబ్బిపోయారు. 266 కోట్ల రూపాయలు మొక్కల పెంపకానికి ఈ జిల్లాకి ఇస్తే ఎక్కడ చెట్లు లేవు, మొత్తం అడవి కావాలి ఇక్కడ. కానీ వాటి మీద సమాధానం లేదు. ఏమనంటే బండి సంజయ్ తిట్టాలి, లేకపోతే మోడీ గారు తిట్టాలి, బీజేపీని బదనాం చేయాలి, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇక్కడ పార్టీలు ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేసిర్రో చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ గ్రామాల్లో మేము పోస్టర్లు ఇస్తాం, మీరు ఏంటి ఎవరద్దన్నారు? ఈ స్వయం పరిణిత మేధావి బాగా ఉడతా ఉంటాడు. ఆయన తెలుసు, నీ భూదానికి హైదరాబాద్లో 500 కోట్ల విలువైన భూముల సంగతి కూడా బయటపడబోతున్నా, రాసిపెట్టుకో. బోయిన్పల్లి మండలం నర్సింగపూర్లో తీసుకున్న స్థలం విషయంలో బహిర్గతం చేయబోతున్నా. అన్ని తీస్తా, చిట్టా మొత్తం తీస్తా, రాసిపెట్టుకోరు. ఎక్కువ గెలితే ఇంకెక్కువ గెలుతారు. ఇక మీరు ఏం చేసినా చెప్పుకోరు. నువ్వు మెడలో బోర్డు వేసుకొని తిరిగి ఎవడతాను నిన్ను? మేము పోస్టర్లు వేస్తే మెడలో బోర్డు వేసుకొని తిరుగు. మీ గ్రామ సర్పంచ్ల మీటింగ్ పెట్టే దమ్ము మీకు ఉందా చెప్పు? మీ గ్రామ సర్పంచులు, మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ల మీటింగ్లు పెట్టి మేము అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తాం అని చెప్పేద్దాము బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా? సర్పంచ్లు తిరిగిపడతారు వాళ్ళ మీద. అంటే గ్రామాలకు అభివృద్ధి నిలుస్తే డైవర్ట్ చేసింది మీరు అన్నీ. కాబట్టి అందుకే ప్రజలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నారు, మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఎట్టి బస్సులో ప్రజల ఆశీర్వాదంతో, మా కార్యకర్తల కష్టం వల్ల ఎట్టి బస్సులో ఈసారి భారీ మెజార్టీతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. దాంతోపాటు అసెంబ్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు మాకు తెలుసు. వాళ్ళ కాళేశ్వరం పేరుతోని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కృష్ణాని జలాల పేరుతోని బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా అంతర్గతంగా ఒప్పందాలు ఇద్దరు కూడా. ఇది ఫ్యాక్ట్. ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల విషయంలో, హామీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేకపోతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ విషయంలో, హామీల విషయంలో ఎదురు చూస్తున్నారు. మళ్ళా 100 రోజుల పేరు చెప్పుకొని తప్పించుకుంటారా? ఎన్నికల కోడ్ రాబోతున్నది, ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఇప్పటికే ప్రజల చర్చ జరుగుతున్నది. ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. దీన్ని ప్రశ్నించాలి, అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలి బీఆర్ఎస్ పార్టీ. ప్రశ్నించకుండా ఇవాళ కాళేశ్వరం పేరు, కృష్ణా జలాల పేరుతోని డైవర్ట్ చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అవినీతిని బయట పెడతాం, బీఆర్ఎస్ పార్టీని మేము తూర్పాల పడతాం, అది చేస్తాం, ఇది చేస్తామండి కాంగ్రెస్ పార్టీ. అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబం మీద చర్యలు తీసుకోవడానికి టైం పాస్ చేస్తున్నది. దాన్ని దృష్టి మళ్ళించి కాళేశ్వరం అంటున్నది. కాళేశ్వరం సంబంధించి అక్టోబర్ 21 నాడు మేడిగడ్డకు సంబంధించి మెయిన్ బ్యారేజ్, కాళేశ్వరంలో మెయిన్ బ్యారేజ్
అక్టోబర్ 21 నాడు పిల్లలు కుంగిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అక్టోబర్ 24వ తారీఖు నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వచ్చింది కేంద్రం నుంచి వచ్చి ఇక్కడ విచారణ జరిపారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సహకరించకుంటే అక్టోబర్ 25వ తేదీ నాడు హైదరాబాద్లో రాష్ట్రంలోని అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు సేకరించి వాళ్ళు వివరాలు ఇవ్వలే. వీళ్లకు సంబంధించినటువంటి అనేక మందితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా కూడా అధికారులు సహకరించకుండా కూడా స్పాట్ను విజిట్ చేసి అక్కడ లోపాలను గుర్తించడం జరిగింది. ఈ లోపాలకు సంబంధించి 20 అంశాలతో కూడినటువంటి ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సేఫ్టీ అథారిటీ కోరింది. 20 అంశాలతో కూడిన నివేదిక ఇవ్వాలని చెప్పండి. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వలే. కేవలం 11 అంశాలకు సంబంధించి రిపోర్ట్ మాత్రమే ఇచ్చింది, అంశాలను మాత్రమే వివరించింది. మిగతా 9 అంశాలకు సంబంధించి నివేదిక ఇవ్వడానికి, వివరాలు అందించడానికి అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిరాకరించింది, ఇవ్వలే, నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్ అయిపోయింది. 29వ తేదీ లోపల మీరు మాకు వివరాలు అందించకుంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమని మేము గ్రహించాల్సి వస్తుందని చెప్పి ఈ సేఫ్టీ అథారిటీ క్లియర్ చెప్పింది. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం స్పందించలే. 3 సార్లు లేఖ రాసి కూడా స్పందించలే. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వలన విజిట్ చేసిన తర్వాత ఇది పూర్తిగా ఒక డిజైన్ లేదు, ఒక ప్లానింగ్ లేదు, క్వాలిటీ కంట్రోల్ కనీసం దీన్ని పట్టించుకోలేదు, దీని మెయింటెనెన్స్ లేదు, కన్స్ట్రక్షన్ అసలే కంప్లీట్గా క్వాలిటీ లేకుండా చేసిర్రు. కాబట్టి ఇది కుంగిపోయింది. భవిష్యత్తులో దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నించే మాత్రం ప్రమాదమే. దీనిలో నీళ్లు నిల్వ ఉంచే పరిస్థితి లేదు. పూర్తిగా పునర్నిర్మించాలి అని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్గా రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఎందుకు పనికిరాదు అని చెప్పండి. ఇంకా అన్నారం సుందిల్ల ప్రాజెక్ట్ కూడా ఇదే కన్స్ట్రక్షన్ ఉన్నది, అవి కూడా పనికిరావు, అవి కూడా ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తిగా రిపోర్ట్ ఇచ్చింది. మళ్ళా జనవరి 12 రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన జనవరి 12 రోజు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నివేదిక అడిగింది, రిపోర్ట్ కొన్ని వివరాలు కావాలని చెప్పి అడిగింది. జనవరి 12 రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కనీసము వివరాలు అందించడానికి సిద్ధంగా లేదు. అంటే దీని ద్వారా ఏం స్పష్టమైంది? కాంగ్రెస్ పార్టీ కూడా విచారణకు సహకరిస్తలేదంటే ఇది తూతూ మంత్రంగా ఓల్గోలు విమర్శించుకుంటాం. మేమందరం కలిసే ఉంటాము, కేవలము మేము విమర్శించుకొని టైంపాస్ పార్టీకి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్న విధానాన్ని ఇలా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలోని విచారణకు సహకరించాలి, పూర్తి వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకపోవడానికి అభ్యంతరాలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవాళ విచారణ జరిగింది, కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఇది పొరపాటు జరిగింది, ఇది పూర్తిగా క్వాలిటీలు లేకుండా వేసింది, ఎందుకు పనికిరాదు, ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పి నివేదిక వచ్చిన తర్వాత మళ్ళా విచారణ ఏంది? సెంట్రల్ టీం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మంత్రులు వేరు, ఎక్స్పర్ట్స్ పోయి చూసిర్రు, మళ్ళీ నిన్న ఎమ్మెల్యేలు వేరు, మళ్ళీ పిక్నిక్ లెక్క వేరు. మళ్ళీ కాబట్టి నివేదిక మొత్తము రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నివేదిక ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి నివేదిక ఉంది. ఈ నివేదిక ఉన్నాక మీకు ఇంకేం కావాలి? ఇంకేం నివేదికలు కావాలి? ఇంకేం విచారణ చేస్తారు మీరు? ఇప్పటికే గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలి, ఫస్ట్ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జప్తు చేయాలి. ఇప్పటికే
ఏం చేయకుండా ఇంకేదో రిపోర్ట్ రాలేదంటే ఇంకో విచారణ చేస్తా అని చెప్పి ఇది కేవలము ఈ ఇద్దరి మధ్యలో అసెంబ్లీలో ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీజేపీని పక్కదారి పట్టించి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని ఇద్దరు చెప్పుకోవడానికి బీజేపీని ప్రజల దృష్టి నుంచి తీసేయడానికి వీళ్ళు ఆడుతున్న నాటకాలు తప్ప ఇంకోటి కాదు.